ప్రభునందు ప్రియ దేవుని కుమారులారా కుమార్తెలారా బాగున్నారు కదా. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని లేఖనాలు చెప్తున్నాయి. మహోన్నతుడు, మనం నమ్మినటువంటి దేవుడు, మనల్ని తన ప్రాణం పెట్టి రక్షించినటువంటి దేవుడు మహా ఉన్నతుడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకంటే, ఈ దేశంలో ఉన్న వాళ్ళకంటే ఆయన మహా ఉన్నతుడు. ఆయన ఎంత ఉన్నతుడు అని అంటే మాటలు మనం చదువుకుంటే ఆయన చెప్తాడు. ఆయన అంటాడు, యెహోవా, కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట చదువుకుందాం. యెహోవా మహాదేవుడు. ఎవరంటే యెహోవా మహాదేవుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఎవరు? దేవతలందరికీ పైన ఎవరంట? మహాత్యము, గ్లోరియస్, మహిమగల దేవుడు, మహిమగల మహారాజు. అంటే రాజులందరికంటే రాజు, ప్రభువులందరికంటే ప్రభు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. భూమి ఎలా తయారైందంటే ఆయన చేత్తో ఈ భూమిని తయారు చేశాడట దేవుడు. అందుకే ఆయన్ని ప్రపంచం అంతా కూడా దేవుడు అని పూజిస్తూ ఉంది, ఆరాధిస్తూ ఉంది. ఆయన భూమిని సృజించినటువంటి దేవుడు. అవునా? సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేశాను. ఆయన హస్తములు, చేతులు భూమిని నిర్మించాను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము అని అన్నాడు. ఆయన ఎవరంట? మన దేవుడు. మనం ఎవరు? ఆయన పరిపాలించేటువంటి ప్రజలము అని చెప్పి లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కాబట్టి ఆయన్ని ఎవరైతే నమ్ముతారో, ఆయన్ని ఎందరైతే ఆశ్రయిస్తారో వారందరినీ కూడా ఆయన క్షేమంగా కాపాడే దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఎందరైతే ఆయన్ని నమ్ముతారో వాళ్ళందరినీ కూడా ఆయన క్షేమంగా కాపాడేటువంటి దేవుడు అని బైబిల్ చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మహోన్నతిని చాటున 91వ కీర్తన 1వ వచనం, నివసించువాడు. ఎక్కడ నివసించాలి? మహోన్నతుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తి కలిగినట్టు దేవుడు అంటే ఈ దేవుడు మహోన్నతుడైన దేవుడు. ఆయన సర్వశక్తుడైన దేవుడు. అవునా? సర్వశక్తి. ఈ భూలోకంలో ఏ లోకంలోనైనా ఎంతటి శక్తివంతులున్న వాళ్ళకందరికంటే సర్వశక్తి గల దేవుడు ఆయన. క్రొత్త నిబంధనలో ఆయన చెప్తాడు, మీరు ఈ లోక జ్ఞానమును అనుసరించక దేవుని శక్తిని, ఆయన శక్తిని ఆధారం చేసుకొని జీవించాలి అని అంటాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. నీ కొరకు ఆయన ఈ లోకంలో ఏదైనా చేయగలిగిన దేవుడు అన్నమాట. అసాధ్యమైనది లేని దేవుడు, సమస్తం సాధ్యమైనకి. కాబట్టి ఆ మహోన్నతిని చాటున నివసించే వాళ్ళు ఈరోజు అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఆయన చాటున. అవునా? నా వెనక ఎవరున్నారు అని అంటూ ఉంటాం. అవునా? గొప్ప గొప్ప వాళ్ళు అండ చూసుకొని, ఈయన వెనక సీఎం ఉన్నాడు, ఈయన వెనక ప్రధాని ఉన్నాడు, లేకపోతే ఈయన వెనక పలాని కలెక్టర్ ఉన్నాడు, కాబట్టి అతన్ని మనం ఏమనకూడదు అని అంటారు. అది ఒక ధైర్యం. ఏంటది? ఆ ఉన్నతమైనటువంటి వ్యక్తి చాటున నిలబడి మనం ఉండడం, ఉన్నతమైన వ్యక్తి సంరక్షణలో మనం ఉండడం, ఆయన కాపుదలలో మనం ఉండడం అన్నది మనకు ఆరోగ్యము, ఆశీర్వాదకరము,
అని బైబిల్ చెప్తుంది. ఏమంటున్నాడు? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అది సర్వశక్తిని నీడను విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. సర్వశక్తిని నీడలో మనం ఉన్నప్పుడు ఏ శక్తి గలవాడు మనల్ని ఏం చేయలేడు. ఎలాంటి పవర్ కూడా మన మీద పడదు. ఎలాంటి అధికారం, ఆధిపత్యం మనల్ని ఏమీ చేయలేదు. ఏది ఎంత మాత్రం మనకు హాని చేయదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎందుకు హాని చేయదు, ఏది ఎంత మాత్రం అని అంటే, నువ్వు ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి దగ్గర ఉన్నావు. మహోన్నతుడైన దేవుని దగ్గర నువ్వు ఉన్నావు. సర్వశక్తిని నీడలో నువ్వు ఉన్నావు. ఆయన నీడలో అని అంటే ఆయన కంట్రోల్లో నువ్వు ఉన్నావు. ఆయన కాపుదల్లో నువ్వు ఉన్నావు. ఆయన నీ ముందు ఉన్నాడు. ఆయన్ని దాటి ఏ శత్రువు కూడా వెనక్కి వచ్చి నిన్ను కొట్టలేడు, నిన్ను చంపలేడు, నిన్ను డ్యామేజ్ చేయలేడు. ఏది ఎంత మాత్రం నీకు హాని తలపెట్టలేరు. అది జరిగేది. అయితే దేవుని ప్రియులారా గమనించండి. అయితే మనం ఏం చేయాలట? ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయము. నేను ఆయన ఆశ్రయించాను. ఆయన నన్ను ఈ లోకంలో ఉన్నటువంటి వ్యాధి నుంచి, దరిద్రాల నుంచి, ఈ లోకంలో ఉన్న శత్రువుల నుంచి నన్ను కాపాడగలిగినటువంటి మహోన్నతుడైన దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఎవరంటే ఈయన యెహోవా. ఆయన మహోన్నతుడు, మహారాజు. ఆయన అందరికీ పైన ఉన్నటువంటి దేవాతి దేవుడు, సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఆయన చాటున నివసించేవాడు భయపడాల్సిన పని లేదు. ఆ సర్వశక్తి కలిగినటువంటి ఆ దేవుని నీడలో మనం సంతోషంగా జీవించవచ్చు అని బైబిల్ చెప్తుంది. అయితే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చదువుకుందాం. కీర్తనలు 31వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందాం. ఆడేం చెప్తున్నాడనంటే, మనుష్యుల కపటోపాయములు వారినంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు అని అంటా ఉన్నాడు. మనుష్యుల కపటోపాయాలు. మనుషులు ఏం చేస్తారంట? కపటంగా ఉపాయాలు వేసి ఒక వ్యక్తిని నాశనం చేయడానికి, ఒక వ్యక్తిని అన్యాయం చేయడానికి, వాడికి కలిగిన దాన్ని కబ్జా చేయడానికి, వాడి కుటుంబాన్ని నాశనం చేయడానికి ఏం చేస్తారంట? ఉపాయాలు పన్నుతారంట. కపటంగా మంచిగా ఉన్నట్టే ఉండి మరి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ కుటుంబాన్ని, వాళ్ళకున్నటువంటి ఆస్తిని కబ్జా చేయడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే బైబిల్ చెప్తుంది, మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా. ఎవరిని అంటకుండా? మహోన్నతిని చాటున నివసించే వాళ్ళని అంటకుండా, సర్వశక్తి కలిగినటువంటి ఆ దేవుడైన యెహోవా ఆ నీడలో విశ్రమించేటువంటి మనుషులకు ఏమంటకుండా చేస్తాడంట? మనుష్యులు యోచించే కపట ఉపాయాలు వాళ్ళకు అంటకుండా ఆయన సన్నిధి, నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు అని అంటాడు. ఎక్కడ? ఆయన నమ్మిన వాళ్ళు ఎలా దాస్తున్నాడంట? ఆయన సన్నిధి చాటున. ఆయన సన్నిధి అంటే ఏంటి తెలుసా? ఇట్ ఈస్ హిస్ ప్రజెన్స్. ఆయన చుట్టూ పరలోక దేవదూతలు, ఆయన చుట్టూ మహిమ, ఆయన తేజస్సు. ఆయన్ని ఎవరు కూడా, హ్యూమన్ అనేవాడు సమీపించలేనటువంటి దేవుడు. ఆయన మహిమలోనికి వెళ్ళి సమీపించలేరు. ఆయన పర్మిషన్ ఇస్తే తప్ప ఏ మానవుడు యెహోవా దేవుని యొక్క సమీపానికి వెళ్ళి బ్రతకలేరు. ఆయన ముఖాన్ని చూసి బ్రతకలేరు. కాబట్టి ఆయన సన్నిధికి ఆయన్ని నమ్మిన బిడ్డలను ఆయన ఏం చేస్తాడట? తన మహిమగా మార్చి, తన మహిమతో వారిని కప్పి, ఆయన నీడలో వారిని దాచిపెడతాడట.
ఆయన నీడలో వారిని దాచిపెడతాడు. వాక్కలహము మాన్పేసి వారిని గుడారంలో దాచుచున్నావు. వాళ్ళకి ఎవరితోటి గొడవలు లేకుండా ఏం చేస్తాడంట, ఆయన వారిని తన గుడారంలో దాచిపెడతాడట. తన గుడారంలో దాచిపెడతాడు ఆయన. కాబట్టి ఆయన గుడారంలో మనల్ని దాచేటువంటి దేవుడు. ఆయన్ని నమ్మిన బిడ్డల్ని మరి శత్రువు యొక్క చేతిలో పడకుండా ఆయన తన గుడారంలో దాచిపెడతాడట. అవునా? ఆయన సురక్షితమైనటువంటి రెక్కల క్రింద మనల్ని ఆయన ఉంచుతాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. 3వ వచనం చదువుదాం. 91వ అధ్యాయం 3వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని అన్నాడు. ఈ లోకంలో ఎంతమంది మనుషులకి గాలాలేసి, అంటే వాళ్ళు ఆశలు చూయించి, వాళ్ళని మోసం చేసి, వాళ్ళ ట్రాప్లో పడేసి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని నాశనం చేస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లల్ని డ్రగ్స్కి అలవాటు చేస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు, యవన బిడ్డలు వ్యభిచారులుగా, తిరుగుబోతులుగా మారిపోతూ ఉన్నారు. కారణం ఏంటి అనంటే, ఈ లోకం వారిని పాపంలోనికి లాగుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు వారిని పాపులుగా మార్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వేటకాని ఉరిలో నుండి ఎవరు అసలు ఈ వేటగాడు? ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను. వాడు ప్రజలను మోసం చేసి వారిని పాపంలోకి లాగుతాడు. వాళ్ళని దొంగలుగా మారుస్తాడు, వారిని వ్యభిచారులుగా మారుస్తాడు, వారిని హంతకులుగా మారుస్తాడు, వారిని అడుగు తినేవాళ్ళుగా మారుస్తాడు. రకరకాలుగా ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను లేక దురాత్మ ఏం చేస్తాడు? ఊరి పన్నుతాడు అన్నమాట. అంటే బోన్ పెడతాడు, లేకపోతే నెట్ వల వేస్తాడు. పక్షులను పట్టుకునేవాడు ఏ విధంగా అయితే తన వల వేస్తాడో ఆ విధంగా ఈ వేటకాడు ఏం చేస్తాడంటే, దేవుని నమ్మినటువంటి పరిశుద్ధ బిడ్డలకు కూడా వాడు ఎరవేస్తూ ఉంటాడు. అందాన్ని చూయించో, డబ్బు చూయించో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా? అయితే వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును అన్నాడు. ఎక్కడి నుంచి విడిపిస్తాడంట? వేటాడేవాడు వాడి చేతికి దొరకకుండా. నాశనకరమైన తెగులు, పెస్టిలెన్స్, నాశనకరమైన తెగులు. సో రకరకాల తెగుళ్ళు ఈ లోకంలో స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. ఆ తెగుళ్ళు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? దేవాతి దేవుని కంట్రోల్లో ఉన్నాయి. అది 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాస్తాడు. నాశనకరమైన తెగులు. ఏంటది? నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును అని అన్నాడు. ఒకరోజు ఇశ్రాయేలీల రాజు అయినటువంటి దావీదు మరి దేవుని చిత్తం ఏంటో కనుక్కోకుండా ఆయన మనుషులు అనగా యుద్ధం చేయగలిగిన వాళ్ళను, లేక మరి మంచి యవనంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఆయన లెక్క పెట్టిస్తాడు. కానీ దేవుడు దాన్ని తప్పుగా ట్రీట్ చేసి, ఎందుకు తప్పుగా ట్రీట్ చేశాడంటే, యుద్ధాలు చేయగలిగినటువంటి నేనున్నాను, కాపాడగలిగినటువంటి నేనున్నాను, రక్షించగలిగినటువంటి నేనున్నాను, నన్ను సంప్రదించకుండా దావీదు ఈ పని చేస్తాడని దావీదుకి పనిష్మెంట్ ఇస్తాడు. ఇశ్రాయేలీల మీదకి తెగులు రప్పించాడు. ఇశ్రాయేలీల మీదకి తెగులు రప్పించాడు. ఆ తెగులు ఉదయం నుండి మరి సాయంకాలం వరకు ఆ తెగులు కొనసాగుతూ ఉన్న సమయంలో జరిగిందేంటి? ఆ మధ్యాహ్నకాల సమయానికి దాను అనే ప్రదేశం నుంచి బెయేర్షెబా అనే ప్రదేశం వరకు ఎంతమంది? 70,000 మంది చనిపోయారు. పరలోకాన్ని నుంచి ఒక దూత వచ్చి 70,000 మందిని తెగులతో చంపేశాడు.
ఉదయం నుంచి మధ్యాహ్నానికి 70,000 మంది హతులైపోయారు. సో ఆయన పంపే తెగుళ్ళు చాలా భయంకరంగా ఉంటాయి. ఆయన తెగులు భూమి మీదకి ఎలవ్ చేస్తే బ్రతికేది కొద్ది మందే. అవునా? చిన్న శాంపుల్ చేయించాడు. 19 కోవిడ్ అనేటువంటి తెగుల్ని ఆయన పంపిస్తే, అవునా, చాలా లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. అయినా ఈ ప్రజలకు జ్ఞానం లేకుండా పోయింది. పాపం చేస్తూనే ఉన్నారు. ఈ భూమిని సృష్టించి తన చేత్తో నిర్మించినటువంటి దేవాతి దేవుణ్ణి, దేవతలకు దేవుణ్ణి అయినటువంటి ఈ మహాదేవుడు, మహోన్నతుడైనటువంటి సర్వశక్తి గల యెహోవాని నమ్మకుండా పాపంలోనే జీవిస్తున్నారు. యేసు ప్రభువుని నమ్మకుండా పాపంలోనే జీవించి పాపం చేస్తూనే ఉన్నారు. ఆ పాపం నుంచి మానుకొని యేసు ప్రభువు నమ్మాలని ఆయన ఈ పెస్టిలెన్సెస్ అన్నిటిని పంపిస్తూ ఉన్నాడు. ఈ తెగుళ్లను ఆయన పంపిస్తూ ఉన్నాడు అన్నమాట. అవునా? అయితే ఆయన చాటున ఆయనలో నువ్వు జీవిస్తూ ఉంటే ఆ తెగుల్ని నీ దగ్గరకు రాకుండా చేస్తాడు. ఎందుకంటే తెగులు ఆయన కంట్రోల్లో ఉంది, వ్యాధి ఆయన కంట్రోల్లో ఉంది, దరిద్రం ఆయన కంట్రోల్లో ఉంది. అవునా? ఆశీర్వాదం ఆయన కంట్రోల్లో ఉంది, మరణం ఆయన కంట్రోల్లో ఉంది. ఈ సృష్టి అంతా ఆ మహిమగల దేవుని ఆధీనంలో ఉంది. మనుషులు అనుకుంటున్నారు మాకేం పర్లేదు, మాకు ఇది ఉంది, మమ్మల్ని కాపాడడానికి అది ఉందని అంటా ఉన్నాడు. కానీ నువ్వు ఆయన నీడలో లేకపోతే నిన్ను కాపాడే దిక్కు లేరు. ఆయన చాటున నువ్వు జీవించకపోతే నిన్ను కాపాడే దిక్కు లేరు. ఆయన సన్నిధిలో నువ్వు లేకపోతే ఆయన్ని నమ్ముకొని నీ పాపములు ఒప్పుకొని పరిశుద్ధపరచబడి ఆయన నమ్ముకొని నువ్వు జీవిస్తే తప్ప ఈ లోకంలో నీ బంధువులు కాపాడలేరు, గవర్నమెంట్ కాపాడలేదు, నీ డబ్బు కాపాడలేదు, నీ చట్టాలు కాపాడలేవు, ఏది నిన్ను లోకంలో కాపాడలేదు. కారణం ఏంటి తెలుసా? ఈ లోక అధిపతుల కంటే అధిపతి అయినటువంటి దేవాతి దేవుడు తన చిత్తానుసారంగా ఈ భూమిని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఈ రాజుల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ విపత్తులన్నింటినీ కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆయన్ని నమ్మకపోతే ఈ విపత్తుల్లో నువ్వు ఉండాల్సి వస్తుంది, ఈ బాధల్లో నువ్వు ఉండాల్సి వస్తుంది, ఈ సుడిగుండాల్లో, ఈ కష్టాల్లో, కొలిమిలో నువ్వు ఉండాల్సి వస్తుంది. ఆయన నీడకు వచ్చావా, ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన సన్నిధికి వచ్చావా, ఆయన సన్నిధిలో నిత్య సుఖశాంతులు నీకు ఇస్తాడు, నిన్ను సుఖంగా కాపాడుతాడు. ఆయన సన్నిధిలో నిత్య సుఖశాంతులు ఉన్నాయి. ఫర్ ఎవర్ యూ విల్ ఎంజాయ్ ద ప్రజెన్స్ ఆఫ్ హోలీనెస్, ద ప్రజెన్స్ ఆఫ్ రైటియస్నెస్ అండ్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద గాడ్స్ ప్రజెన్స్. ఆయన సన్నిధిలో నువ్వు సుఖంగా క్షేమంగా ఉంటావు. కాబట్టి ఈరోజు నువ్వు ఆయన సన్నిధిలో ఉండడం మరి నీకు ఆశీర్వాదకరం అని చెప్పి దేవుడు తన వాక్యంలో చెప్తూ ఉన్నాడు. అవునా? కీర్తనల గ్రంథం 124:7 ఒక మాట ఉంది. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము అని అన్నాడు. అవునా? యేసు ప్రభువుని నమ్ముకుంటే వేటగాడు వేసిన గాలంలో నుంచి, వాడు వేసిన వలలో నుంచి, వాడు పెట్టిన చిక్కులో నుంచి ఏమవుతావు నువ్వు? వాడు పెట్టిన ఊరిలో నుంచి నువ్వు తప్పించుకుంటావు. లేకపోతే వాడి ఊరిలో పడి నీ జీవితం కథమైపోద్ది, నీ జీవితం అప్పుల పాలైపోద్ది, నీ జీవితం జబ్బుల పాలైపోద్ది, నీ జీవితం అవమాన పాలైపోద్ది. నాకంతా తెలుసు, నేనేదైనా చేయగలను, ఎలాగైనా తప్పించుకోగలను అనుకుంటున్నావేమో. ఆయన సహాయం లేకుండా నువ్వేమీ చేయలేవు, ఏమీ చేయలేవు. ఒక డ్రాట్ వస్తే, ఒక కరువు వస్తే దాన్ని నువ్వు ఎదుర్కోలేవు. ఒక చిన్న కోవిడ్ వస్తే నేను తట్టుకోలేక విలువలాడిపోయావు. ఇక అలాంటి పెస్టిలెన్సెస్ ఇంకేమన్నా భయంకరమైనవి వస్తే నువ్వు ఎక్కడ దాక్కోలేవు. కిటికీల్లో నుంచి ఎయిర్ బోర్న్ డిసీజెస్, ఎయిర్ బోర్న్ పెస్టిలెన్సెస్ వచ్చినాయి అని అంటే గాలిలోనే అవి తిరుగుతూ ఉంటాయి. నీ ముక్కులోకి వెళ్ళినా, కంట్లోకి వెళ్ళినా, చెవిలోకి వెళ్ళినా రక్తం కక్కుకొని చచ్చేటువంటి
ఆ భయంకరమైన ఉపద్రవాలు, తెగుళ్ళు వస్తాయి. కాబట్టి వాటన్నిటిని తప్పించుకొని క్షేమకరంగా నువ్వు జీవించడానికి ఆయన సన్నిధిని నువ్వు చేరుకోవడం మంచిది. ఆయన గుడారము మాటున నువ్వు చేరుకోవడం మంచిది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకేసిన ఉరి తెంచబడుతుంది. ఆ ఉరిలో నుంచి నువ్వు, ఆ కట్టులో నుంచి నువ్వు తప్పించుకొని హాయిగా బ్రతకొచ్చు. ఈరోజు అపవిత్రమైనటువంటి జీవితం అనేటువంటి ఉరిలో ఉన్నావా? సాతానేసినటువంటి ధనాపేక్ష అనేటువంటి చిక్కులో ఇరుక్కుపోయినావా? వ్యభిచారం అనే ఊరిలో ఇరుక్కుపోయినావా? ప్రేమ పేరుతో మోసాలు చేసేటువంటి ఊరిలో చిక్కుకుపోయినావా? భర్తను విడిచిపెట్టి ఇంకెవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఊరిలో ఉన్నావా? అక్రమ సంబంధాన్ని పెట్టుకొని భర్తను చంపేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? దొరికిపోతావు. పేపర్లో ఎంతోమంది దొరికిపోతూ ఉన్నారు. త్రాగుబోతు ఊరిలో నుంచి బయటికి రాలేకుండా ఉన్నావా? చివరికి నీ గతి అదో గతి మాత్రమే. అయితే ఆ ఊర్లన్నిట్లో నుంచి నువ్వు విడిపించబడాలి, ఆ ఊర్లన్నీ తెగొట్టబడాలి అని అంటే, ఉరి తెంపబడాలి అని అంటే, ఆ దరిద్రం దాసత్వం తెంపబడాలి అని అంటే ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో, ప్రభువా నేను ఈ ఊరిలో ఉన్నాను, ఈ పాపంలో ఉన్నాను, వ్యభిచారంలో ఉన్నాను, దరిద్రంలో ఉన్నాను, దొంగగా జీవిస్తున్నాను, అపవిత్రుడిగా జీవిస్తున్నాను, నేరస్తుడిగా జీవిస్తూ ఉన్నాను. అయ్యా నన్ను కాపాడయ్యా, నన్ను క్షమించయ్యా, ఈ ఊరిలో నుంచి నన్ను తప్పించయ్యా, నా మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, నీ చాటున నన్ను క్షేమంగా కాపాడయ్యా అని మనం చెప్పగలగాలి. అవునా? ఊరి ఆయన తెంచుతాడు. నీకున్న ఉరిని ఆయన తెంచుతాడు. ఆయన దగ్గరికి వస్తే ఆ వ్యభిచారం అనే ఉరి నుంచి, ఆ తార్చడం అనే ఉరి నుంచి, త్రాగుడనే ఉరి నుంచి, దొంగ అనే ఉరి నుంచి, ప్రతి విధమైన పరిస్థితుల నుంచి, సాతాను పెట్టేటువంటి జబ్బుల నుంచి నేను ఆయన విడిపిస్తాడు. మనల్ని తప్పించుకొని ఉన్నాము. తిమోతి 6:9 చెప్తున్నాడు, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. ఏంటంట ఉరి సాతాను పెట్టేది? నిన్ను ధనవంతుడిని చేస్తానని అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ గుర్ర పందాలలో, మరి సెల్ ఫోన్ గేమ్స్లో, సెల్ ఫోన్లో పెట్టి లక్షలు కోల్పోయి ఉరేసుకొని చచ్చిపోతా ఉన్నారు. సాతానికి దొరికిపోయారు. అప్పులు చేసి మరి ఈ గేమ్లు ఆడి చనిపోతూ ఉన్నారు. అయితే ధనాపేక్ష అనేది సాతాను వేసే ఉరి. ఇదిగో నువ్వు 1000 రూపాయలు ఇస్తే 10,000 నీకు వస్తాయని వాడు ఒక ట్రాప్ నీ మీద వేస్తాడు. ఆ ట్రాప్లో ఇరుక్కున్నావంటే 10 లక్షలకి నువ్వు మునుగుతావు, ఉరేసుకొని చచ్చిపోవాల్సి వస్తుంది. ఉరిలోను అవివేకయుక్తములను, వివేకం లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. అప్పుడు హానికరములనైన అనేక దురాశలన్నీ ఏంటి? మనకు హాని చేసేవి దురాశలు అనేవి. అనేకమైన దురాశల్లోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఏమొస్తాయి? ఆ ఊరిలో నీకు నష్టం వస్తుంది. ఆ ట్రాప్లో ఇరుక్కున్నావా? 1000 రూపాయలకి 10,000 ఇస్తానని ఏదన్నా చైన్ పెడితే మరి దాంట్లో ఇరుక్కున్నావా? వడ్డీ అది నీకు 100కి 20 రూపాయలు 30 రూపాయలు వడ్డీ ఇస్తాను అని అంటే ఇరుక్కున్నావా? ఇరుక్కుంటే జరిగేది ఏంటంటే నువ్వు నష్టంలో పడిపోతావు, నువ్వు నాశనంలో ముంచివేయబడతావు. తెగుళ్ళు చీకటిలో సంచరిస్తూ ఉంటాయి. నైట్ టైం ఇస్ ద టైమ్ ఆఫ్ పెస్టిలెన్స్. చీకటిలో చాలామందికి చీకట్లో
ఎన్నెన్నో జబ్బులు వస్తూ ఉంటాయండి. అవునా? జబ్బులు సంచరించే సమయం చీకటి. అందుకే మనుషులందరూ ఇళ్లలో పడుకుంటారు ప్రశాంతంగా. అవునా? సో నైట్ టైం, అదే నైట్ టైం పాపం చేసే మనుషులకు సరైనటువంటి సమయం. వ్యభిచారులు, దొంగలు, హంతకులు వీళ్ళందరూ కూడా ఈ రాత్రికాల సమయంలోనే తిరుగుతూ సంచరిస్తూ ఉంటారు. ఆ పరిస్థితులన్నిటి నుంచి నిన్ను కాపాడగలిగింది నువ్వు నమ్ముచు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. అవునా ప్రియులారా? చీకటిలో తిరుగులాడు తెగులు తిరుగుతూ ఉంటుంది, నాశనం చేసే తెగులది. అవునా? దాని నుంచి నిన్ను ఆయన రక్షిస్తాడు. తర్వాత చెప్తున్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అంటాడు. ఏం కప్పుతాడంట? తన రెక్కలు నీ మీద చాస్తాడంట. నువ్వు ఆ తెగులు కనపడకుండా ఆయన రెక్కల్లో ఉంటావు, శత్రువు కనపడకుండా ఆయన రెక్కల్లో ఉంటావు. ఎలా కాపాడుతాడు? ఆ విషయం చెప్తున్నాడు. నిన్ను కప్పును. మత్తయి సువార్త 23:37 యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. మేలు చెప్పడానికి వస్తే వాళ్ళని రాళ్లతో కొడుతున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా, ఇప్పుడు ఆంధ్రాలో కూడా, తెలంగాణలో కూడా మంచి మాటలు చెప్పడానికి రోడ్లోకి వస్తే వాళ్ళు కొడుతున్నారు. చెడ్డ మాటలు, బూతులు తిట్టేవాళ్ళని మటుకు ఏమనరు. తాగుబోతుళ్ళు స్వైరవిహారం చేస్తూ ఉంటే ఏమనరు. తిరుగుబోతులు తిరుగుతూ ఉంటే ఏమనరు. అవునా? ఈ సొసైటీలో విశృంఖలంగా భయంకరమైనటువంటి హత్యలు చేస్తూ, త్రాగుతూ, ఇతరులను ఇబ్బంది పెడుతూ, కొడుతూ, హింసిస్తూ ఉన్న వాళ్లకు మంచి చెబుదామన్న వాళ్ళని చంపబోతూ ఉన్నారు. మంచి చెప్పనివ్వడలా. బాబు, నువ్వు తాగితే లివర్ పాడైపోయి చెడిపోయి చచ్చిపోతావని అంటే నువ్వేంది నాకు చెప్పేదని అంటాడు. ఆ మంచి మాటలు చెప్పకూడదంట. యేసు ప్రభు ఈ మంచి మాటలు చెప్పండి అని అన్నాడు. ప్రజలు అనవసరంగా వాళ్ళు సాతాను చేతిలో వాడు వేసేటువంటి ఉరిలో బందీలుగా ఉండిపోయి పాపం చేస్తున్నారు. ఆ పాపంలో నుంచి వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు జబ్బు లేకుండా బ్రతుకుతారు, అప్పులు లేకుండా బ్రతుకుతారు. ఆ వ్యభిచార జీవితంలో నుంచి బయటకు వస్తే కుటుంబాలు బాగుపడతాయి. ఆ త్రాగుడు జీవితంలో నుంచి వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ భార్యలు, పిల్లలు 2 పూట్ల అన్నం తింటారు. అవునా? ఆ త్రాగుడు మానేస్తే అనారోగ్యం వాళ్ళలో నుంచి పోతుంది. ఆ వ్యభిచార ప్రవృత్తిని మానుకుంటే, ఆ దొంగతనం చేసేటువంటి జీవితం మానుకుంటే వాళ్ళు మంచి జీవితం జీవిస్తారని చెప్పడానికి మరి దేవుని బిడ్డలు, దేవుని నమ్మిన వాళ్ళు వస్తే వాళ్ళని గాయపరుస్తూ ఉన్నారు. ఈ లోకానికి మంచి చెప్పేవాళ్ళు అవసరం లేదండి. ఈ లోకాన్ని చెడగొట్టేవాళ్ళే ఈ లోకానికి అవసరం. ఈ లోకాన్ని చంపేవాళ్ళకే ఈ లోకం అవసరం. అవునా? మంచి చెప్పనివ్వదు ఈ లోకం. ఎందుకంటే లోకం పాపంతో నిండిపోయింది. ఈ పాపంలో ట్రాప్ అయిపోయి పట్టబడి ఉంది లోకం. ఈ పాపపు ట్రాప్ల నుంచి విడిపించడానికే యేసు ప్రభు వచ్చాడు. అందుకే క్రైస్తవ బిడ్డలందరూ కూడా మరి ఈ లోకంలో ఉన్నటువంటి పాపులను ప్రేమించి దేవుని మాటలు చెప్పి వారిని ఆ త్రాగుడిలో నుంచి, వ్యభిచారంలో నుంచి, దొంగ జీవితంలో నుంచి, అపవిత్ర జీవితంలో నుంచి విడిపించడానికి దేవుని దగ్గరికి వాళ్ళని తీసుకొస్తూ ఉంటే ఈ లోకంలో వాళ్ళకి బాధగా ఉంది, కష్టంగా ఉంది. దేవుని బిడ్డలారా, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచునుండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటేని కానీ మీరు విననొల్లకపోతిరి. మంచి చెప్తూ ఉంటే ఆ ప్రభు దగ్గరకు రావడం లేదు. మిమ్మల్ని నేను కాపాడుతాను, నా దగ్గరికి రండి, నా రెక్కల చాటున మిమ్మల్ని కప్పి మీకు ఈ వ్యభిచారం వల్ల, ఈ దొంగతనం వల్ల, ఈ మర్డర్ వల్ల, మానభంగాల వల్ల మీకు కలిగే కీడు నుంచి, మీకు కలిగేటువంటి మరణాల నుంచి కాపాడుతాను. నేను మీకు మేలు చేస్తాను. ఆ దిక్కుమాలిన జీవితాల నుంచి మిమ్మల్ని విడిపించి పరిశుద్ధపరిచి నా రక్తంతో కడుగుతాను. ప్రతి పాపానికి
నేను సిలువలో వెల చెల్లించాను. నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చి ప్రభువా పాపిని అని అంటే మీ మీద ఉన్న శాపాన్ని తీసివేయడానికి నా రక్తాన్ని క్రయధనంగా చెల్లించాను. నా రక్తపు క్రయధనంలో మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. వేటగాని ఉరిలో నుంచి మీరు విడిపించబడతారు అని చెప్పి ఆయన ఎన్నోసార్లు ఇదిగో ఈ ప్రవక్తలు చెప్తున్నారు, దేవుని నమ్మిన బిడ్డలు చెప్తున్నారు. వాళ్ళు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే మా ఊరిలో ప్రకటించకూడదు, మా బజార్లో ప్రకటించకూడదు, మా ఊరిలో మంచి మాటలు చెప్పకూడదు, మేమందరం చాలా మంచోళ్ళం అని చెప్తా ఉన్నారు. అవునా? మంచి మాటలు ఎక్కడ చెప్పడానికి వీలు లేకుండా పోయింది. అంత దారుణంగా పాపంలో సాతాను ఈ లోకాన్ని మనుషుల్ని ముంచేశాడు, బంధించేశాడు. వాడి బంధకాల్లోని ఈరోజన్న ఈ మాటలు విని విడుదల పొందాలని ప్రభునామములో మీకు మనవి చేస్తున్నాను. చెప్పాల్సిందేంటి? కీర్తన 57వ అధ్యాయం 1వ వచనం, దేవా నన్ను కరుణింపుము, నేను నీ శరణుదొచ్చి ఉన్నాను. ఈ ఆపదలో తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుదొచ్చి ఉన్నాను. ఆపదలు వచ్చినాయి, ఇప్పుడన్నయ్యా నన్ను కరుణించు ప్రభువా, ఈ ఆపదలో నుంచి నన్ను కాపాడి నీ రెక్కల నీడలో నన్ను క్షేమంగా కాపాడు అని అంటే ఆయన ఈరోజు నిన్ను కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను కాపాడడానికి ఇష్టపడుతున్నప్పుడు కాపాడబడ్డానికి నీకు ఇష్టమా? అయితే ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, ఈ పాపాన్ని నుంచి ఈ లోకం నన్ను బయటికి రానివ్వడం లేదు. యేసయ్యా మీరు మాత్రమే ఈ లోకానికి వచ్చి మీ రక్తాన్ని క్రయధనంగా చెల్లించి నా పాపానికి వచ్చే శిక్ష మీరు భరించి నన్ను పరిశుద్ధినిగా చేసి ఈ నష్టం నుంచి, ఈ ప్రాణ నష్టం నుంచి, ఈ వ్యాధి నుంచి, దరిద్రాల నుంచి, ఈ జబ్బు నుంచి నన్ను కాపాడు ప్రభువా. అందుకే మీరు వచ్చారయ్యా, నన్ను క్షమించని ఒక్క మాట చెప్పండి. ప్రభు మిమ్మను తన రెక్కల చాటును దాచుకొని తన సన్నిధిలో మిమ్మల్ని క్షేమంగా ఆరోగ్యకరంగా కాపాడుతాడు. దేవుడి వాక్యము మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.